సార్, ఏదైతే ఈ ఉగ్రవాదులు స్థావరాలు ఉంటున్నాయో వాటిలన్నింటినీ కూడా ఇప్పటికే ఐడెంటిఫికేషన్ చేశారు అన్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యం, బార్డర్లో కూడా భారీగా బలగాలను మోహరించారు. అంటే ఏ నిమిషంలో అన్నా వాళ్ళు అంతు చూసే విధంగా చర్యలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను దుర్మార్గంగా 2019 సంవత్సరం ఫిబ్రవరి 14న వాళ్ళు చేసిన ఏదైతే ఒక ఘోరమైన సంఘటన ఉందో అది మనందరికీ తెలుసు. ఆ తర్వాత వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ అనేవి చేయడం జరిగింది. ఇది కూడా పాకిస్తాన్ కి తెలుసు. తర్వాత ఇంటెలిజెన్స్, ప్రస్తుతం మన టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి శత్రు స్థావరాలను మనం ఐడెంటిఫైడ్ చేయడం కూడా చాలా సులభమైంది. ఎందుకంటే సెటిలైట్స్ కూడా చాలా ప్రయోగించాం మనం. ఆ సెటిలైట్ ఆధారంగా వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి, ఎందుకంటే మన దగ్గర క్షిపణులు ఉన్నాయి, ఆ తర్వాత మిసైల్స్ ఉన్నాయి, సరి అయిన దాడులు చేయడానికి సక్షమమైన ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉంది మన దగ్గర. సో ఆ విధంగా మాక్సిమం డ్యామేజ్ కలిగేటట్టు ఏ విధమైన టెర్రరిజం ని మళ్ళా అక్కడ తలెత్తుకోకుండా చేసే విధంగా భారతదేశం చర్యలు తీసుకుంటుందని మనం అందరం కూడా ఆశిద్దాం. ఎందుకంటే ఇది ఒక కంటిన్యూస్ మనకొక ఈ వ్యాధిలాగా, ఒక వైరస్ లాగా ఈ టెర్రరిజం అన్నది మనల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి దానికి పర్మనెంట్ గా ఒక వ్యాక్సిన్ అన్నది ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అన్నది మనం అంతా అనుకోవాలి. సార్, అణ్వాయుధాలు ఉన్న దేశం పాకిస్తాను ఏ టైంలో అన్నది తెగబడుతుంది అని చెప్పి మరొక ఆందోళన వ్యక్తం అవుతుంది. దాన్ని కట్టడి చేసే ఆ పరిజ్ఞానం మన దగ్గర ఉందా? అంటే అణ్వస్త్రాలు ఉపయోగించే స్థాయికి పాకిస్తాన్ నిర్ణయం తీసుకునేంత ధైర్యం లేదు పాకిస్తాన్. మిగతా దేశాలు కూడా ఊరుకో. మీరు చూసుకుంటే ఉత్తర కొరియాలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అమెరికా వైపు అణ్వస్త్రాలు ప్రయోగిస్తాం అంటూ ఉంటారు. అదేవిధంగా ఇరాన్ కూడా అంటూ ఉంటుంది. కాబట్టి కానీ అణ్వస్త్ర ప్రయోగం ఎవరైనా చేయాలన్న నిర్ణయం తీసుకుంటే మొత్తం ప్రపంచమే వారికి విరోధంగా చేస్తుంది. దానికి కావలసినంత టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్న క్షిపణులు కూడా ఎక్కడికైనా వెళ్ళగలవు. అణ్వస్త్రం ఏంటంటే డబుల్ ఎడ్జ్డ్ వెపన్. ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ వెపన్. రెండు పక్కల పదునున్న కత్తి లాంటిది. కాబట్టి దాన్ని ప్రయోగించడం అన్నది చాలా ఆచితూచి చేస్తారు. పాకిస్తాన్ లాంటి దేశాలు వాటిని ఉపయోగించే ప్రసక్తే లేదని నేను అనుకుంటాను. ఓకే, సో పాకిస్తాన్కి మాత్రం ఖచ్చితంగా తగిన శాస్తి, గుణపాఠం తప్పదంటారు. చేయాలి. ఎందుకంటే మూర్ఖులను ఎప్పుడు కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేకుంటే వాళ్ళని వదిలేస్తే ఏమవుతుందంటే ఇంకా పెట్టరేగిపోతారు. సో ఆ విధంగా వాళ్ళు ఎవరైతే ఈ విధమైన ధోరణిలో చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా. తర్వాత ISI అనే ఈ సంస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలన్న ధోరణి కూడా చెబుతున్నారు అందరూ. ఎందుకంటే అది ప్రభుత్వం నడిపిస్తుంది కానీ వారు మొత్తం ఈ ఉగ్రవాద సంస్థలనే వారు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి దాని పైన కూడా చర్యలు ఉండాలని చెప్పేసి పెద్ద పెట్టున అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో భారతదేశం దౌత్యపరంగా ఈ విషయాల పట్ల కూడా వారు ఏకాగ్రతతో వారు కాన్సన్ట్రేట్ చేసి కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ విధమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ప్రపంచ దేశాలు. కాబట్టి వేచి చూద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి అనేక పర్యవసనాలు ఏమైతే ఉంటాయి అనేవి కూడా పరిగణలోకి తీసుకోవడం అవసరం. సో అణ్వస్త్రాల వల్ల మనకేమీ భయం అయితే పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. భారతదేశం యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నారో దే ఆర్ ఆల్ వెరీ వెరీ కాంపిటెంట్ అండ్ వీ హ్యావ్ వెరీ కాంపిటెంట్ లీడర్షిప్ కూడా ఉంది మన దగ్గర. కాబట్టి ఆ విధంగా వారు అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని అంతర్జాతీయ ప్రెషర్ కూడా పెట్టి వీటన్నిటి నుంచి కూడా ఈ విధమైన ఉగ్రవాదం అన్నది, ఆతంకవాది అంటాం మనం, అంటే ఈ ఉగ్రవాద చర్యలు ఇక పర్మనెంట్ గా అక్కడ నుంచి లేకుండా చేసే ఒక విధానాన్ని ఈసారి ఎన్నుకుంటుందనే అందరూ అనుకుంటున్నాం. ఆ విధంగా చర్యలు జరుగుతాయన్నది కూడా ఎందుకంటే ఉగ్రవాదం అంటే అన్ని దేశాలు కూడా ఈ విధమైన ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ప్రతి దేశం కూడా చట్టం చేసింది అగేన్స్ట్ టెర్రరిజం. సో ఇటువంటి టెర్రరిస్ట్ చర్యలు ఒక దేశంలో జరుగుతున్నాయంటే వాటిని అందరూ కూడా ఖండించారు. ఆ సందర్భంగా దేశం, మన ప్రభావితమైన దేశం మన దేశం కాబట్టి మన దేశం తీసుకుంటున్న చర్యలను ప్రతి దేశం కూడా సమర్థిస్తుందని మనం అందరం కూడా అనుకుంటున్నాం. ఆ విధంగానే వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతాయి. సార్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇప్పటికైనా సరే భారత్ తన అదుపులోకి తీసుకుంటుందా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాక్చువల్ గా అఖండ భారత్ అన్న కాన్సెప్ట్ జరుగుతూనే ఉంది. మన భారతదేశం ముందు ఏ విధంగా ఉన్నదో అఖండ భారత్, ఆ విధంగా భారతదేశం యొక్క పటంలో వీటన్నిటిని కూడా సమావిష్టం చేయాలన్నది ఒక అభిప్రాయము, ఒక ఆలోచనలు. పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఈ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
సో ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక కాన్షియస్నెస్ అందరూ కలిసి ఒక నిర్ణయం లాగా తీసుకురాగలిగితే ఆ విధంగా కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా మనం చూసుకుంటే చేయాల్సింది ఈ టెర్రరిస్ట్ హైడౌట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెర్రరిస్టుల యొక్క ఉగ్రవాదుల యొక్క స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా చేయడం, తరువాత మన దేశాల్లో ఉన్న ఈ దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈ చర్యలు ఒకదాని వెనక తీసుకురావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పాకిస్తాన్ లో అతనికి సంరక్షణ కల్పిస్తూ ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని కూడా ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతని మీద చాలా కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఈ విధంగా ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీద చర్యలు, దావూద్ ఇబ్రాహిం లాంటి ఉగ్రవాదులను మళ్ళా వెనక్కి తీసుకురావడం, ఆ తర్వాత మన దేశం నుంచి అక్కడ కందహార్ లో మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని వాళ్ళు హైజాక్ చేసి ఇక్కడికి వెళ్ళిపోయిన జైషే మహమ్మద్ యొక్క చీఫ్ ఉన్నాడు, అతన్ని కూడా తీసుకురావాలి మనం. ఇవన్నీ కూడా భారతదేశం ముందున్న టార్గెట్స్. సో ఈ విధంగా ఈ చర్యలలో ఇవన్నీ కూడా సహభాగం అవుతాయని నేను అనుకుంటాను. యుద్ధమే ఆవశ్యకత అయితే పాకిస్తాన్కి ఎంత టైం పడుతుంది సార్? అంటే మనకున్న సైన్య శక్తి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇవి తీసుకుంటే చాలా, అప్పుడు మనం బంగ్లాదేశ్ యుద్ధం కూడా తీసుకుంటే కూడా ఐ థింక్ 2 వారాలు 14 days జరిగింది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. కాబట్టి అంత రోజులు కూడా అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అంత హై మొరాల్లో ఏమీ లేరు. వాళ్ళు కూడా భారతదేశం యొక్క శక్తి తెలుసు, కానీ భారతదేశం ఇతర సమయాల్లో ఏదైనా ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే వేరు, ఇటువంటి ఉగ్రవాద చర్య తర్వాత చర్య తీసుకుంటే ఏ ప్రపంచ దేశాలు కూడా వారిని సమర్థించవు. అది కూడా పాకిస్తాన్ తెలుసు. కాబట్టి దే విల్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఆ విధంగా కవ్వింపు చర్యలు అన్నవి మీరు అంటున్నారు, కానీ కవ్వింపు చర్యలు చేయడానికి కూడా వాళ్లకు ధైర్యం లేకుండా, అటువంటి ఆలోచనలు కూడా రాకుండా చేసే విధంగా భారతదేశం ముందుకు వెళుతుందని మనం అందరం కూడా అనుకుందాం. చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక ఉగ్రవాద దేశాన్ని నియంత్రించాల్సిన అవసరం మనకొక్కడికే కాదు, అన్ని దేశాలకు కూడా ఉందన్నది మనం నేర్చుకోవాలి.